బ్రాహ్మణ అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫు నుంచి ఇవాళ ఒక రిప్రజెంటేషన్ ఇవ్వబడింది. మన బ్రాహ్మణ కమ్యూనిటీ వెల్ఫేర్ గురించి ముఖ్యంగా ఒక 7 సూత్రాలుగా తయారు చేసి, ఫస్ట్ది ఏంటంటే ఏదైతే మనకి బ్యాలెన్స్ అమౌంట్ మనకి రావాలో ఓవర్సీస్ స్కీమ్లో ఆ బ్యాలెన్స్ అమౌంట్ని మనం రిలీజ్ చేసేట్టు మిగతా బ్యాలెన్స్ ఉన్నదంతా కూడా ఐ థింక్ 25 కోట్లను ప్లస్ ఇంకొక 10 కోట్లు కూడా రిలీజ్ చేయాలి అన్న రిక్వెస్ట్ కూడా పెట్టుకున్నాము. అది అయిన తర్వాత మళ్ళీ ఏదైతే ధూపదీప నైవేద్యం కూడా ఉందో రెండో పాయింట్, దానిది మనం అది 10,000 సరిపోదు, 25,000 కోసం అని అడిగాము. అది కూడా ఒక డీటెయిల్గా సబ్మిట్ చేయమని వాళ్ళు చెప్పారు. దాన్ని కూడా మనం పర్సూ చేస్తాము. అట్లాగే గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఏదైతే ఉండిందో మనకి ఇప్పుడు ఓవర్సీస్కి, అది 3వ పాయింట్ కింద పెట్టాము. అదేంటంటే ఆ గ్రాంట్ ఇన్ ఎయిడ్ అనేది మన లోకల్ వాళ్ళకు కూడా ఇప్పుడు బెస్ట్ స్కీమ్ లాగానే 3 lakhs to 10 lakhs ఏదైతే ఉండిందో దానిలాగానే లోకల్గా ఇప్పుడు మనకి ఓవర్సీస్ స్కీమ్లో ఇచ్చినట్టే మన పూర్ బ్రాహ్మిన్స్ వాళ్ళకి, వాళ్ళ అర్చకులకి, వాళ్ళ పిల్లలకి కానీ మనం చదువుకి సహాయం చేసేటట్టు అదొకటి అడిగాం మనం. అయిన తర్వాత లోకల్ టెంపుల్ కమిటీస్ కూడా కమిటీస్ ఫార్మేషన్ కూడా అడిగాము. ఓ 50% మెంబర్షిప్ కింద మన బ్రాహ్మిన్స్ ఉండాలి అనేది. అది కూడా మనం పర్సూ చేసి సీఎం గారి లెవెల్లో మాట్లాడాల్సి వస్తుంది. అదొకటి మనం చూసుకోవాలి. దాని తర్వాత మళ్ళీ మనం అడిగింది ఏంటంటే ఈ యొక్క చైర్మన్ అండ్ కమిటీ మెంబర్స్ బ్రాహ్మణ పరిషత్ది, అది కూడా మనం ఇంకా ఫామ్ చేయలేదు. ఆ ఫామ్ చేయాలి అన్న పాయింట్లో కూడా మనం అడిగాము. అట్లాగే ఇందిరమ్మ ఇళ్ళు గురించి కూడా మనం రిక్వెస్ట్ చేయడం అయింది ఈ యొక్క రిక్వెస్ట్ లెటర్లో. అంటే మన పూర్ బ్రాహ్మిన్స్ కానీ లేకపోతే అర్చకులకు కానీ వాళ్ళకి సదుపాయం చేసేటట్టు మన ఒక ఇల్లు కానీ వాళ్ళ షెల్టర్ కానీ, ఎందుకంటే ధూపదీప నైవేద్యాలకి మనం రోజు చేయాలి, క్రమంగా చేయాలి అనుకున్న పాయింట్లో తీసుకుంటే టెంపుల్ ల్యాండ్స్లోనే టెంపుల్ చుట్టూ ఉన్న చోటనే మనం వాళ్ళకి సదుపాయం చేసేటట్టుగానే మనం మాట్లాడాము. సో ఇవన్నీ మనం క్రోడీకరించి చేసిన తర్వాత టెంపుల్ ల్యాండ్స్ ప్రొటెక్షన్ కూడా ఒకటి ఉంది. ఆ టెంపుల్ ల్యాండ్ ప్రొటెక్షన్ కూడా మనం ఇప్పుడు ఇంతకాలం కొన్ని ఎంకరేజ్మెంట్స్ అవుతున్నాయి, అది కూడా వాళ్ళు గవర్నమెంట్ కూడా స్పందిస్తోంది. ఈవెన్ దట్ సీఎం గారు కూడా మొన్ననే రిలీజ్ చేశారు న్యూస్లో. సో మన సైడ్ నుంచి కూడా మనం చాలా ప్రయత్నాలు చేస్తున్నాము. మన ఉమెన్స్ వింగ్ ప్రెసిడెంట్ గారు ఆవిడ షీ హాస్ బీన్ డూయింగ్ లాట్ ఆఫ్ థింగ్ అబౌట్ దిస్ పర్టికులర్ 21 టెంపుల్స్ తీసి చేస్తున్నారు. మనం ఒక ప్రపోజల్ కూడా కాంప్రహెన్సివ్ ప్రపోజల్ మనం సబ్మిట్ చేస్తామని చెప్పి మంత్రి గారికి చెప్పాము, ప్రిన్సిపల్ సెక్రటరీ గారికి చెప్పాము, కమిషనర్ గారు చెప్పాము. వీళ్ళు ముగ్గురు ఉన్నారు మనం రిక్వెస్ట్ చేసినప్పుడు. సో దీన్ని మనం చాలా అడ్వాంటేజ్గా తీసుకుని దీన్ని మనం ప్రతిరోజు పర్సువేషన్ చేసుకుంటే ఈ 7-8 పాయింట్లు కాకుండా ఇంకా పెన్షన్ల గురించి కూడా మనం చేయాలి.